వెల్కమ్ టు S6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఐటీ తనిఖీలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివరణ. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. దావోస్ పర్యటన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పుడైనా తీసుకుంటున్నాను. ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు. ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించి నేనే ఒక ట్రెండ్ సెట్ చేశాను. మొట్టమొదటిసారిగా 95లో ముఖ్యమంత్రి కావడం, 97 నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం, ఆర్థిక సంస్కరణలు 91 వచ్చాయి, ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90sలో అంటే 1995 మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి 97 నుంచి నేను 95 ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాకుండా మినిస్టర్స్ లోకేష్ గాని భరత్ గాని వీళ్ళంతా దగ్గర 37 మీటింగ్స్ చేశారు. 5 రౌండ్ టేబుల్స్ అటెండ్ అయ్యాడు లోకేష్. 4 కాంగ్రెస్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యాడు. అంటే వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో పెట్టడం, అదే మరిగా ఎక్కడికక్కడ మేము ఇక్కడుండే అడ్వాంటేజ్ చెప్పడం. నేను ఫస్ట్ టైం మీటింగ్ లో మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఏదైతే ఐటీ బూమ్ చూసినప్పుడు హైదరాబాద్ లో మొదటిసారి ఏం చేయాలో మాకు అర్థం కాకుండా సిరీస్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన ప్రయత్నం మా జర్నీలో హైటెక్ సిటీ. అది కూడా 2 ఏళ్లని నెగోషియేట్ చేసి 14 నెలల్లో కట్టించాం. L&T వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ కట్టారు. ఇప్పుడు కూడా ఐటీ అంటే హైటెక్ సిటీ అనేది మొత్తం వచ్చింది. ఇప్పుడు ఐటీ అంటే సైబరాబాద్ కూడా ఒక నగరమే నిర్మాణం చేశాం. దుబాయ్ లో వాడు గుర్తు చేశారు, నిన్న మేము మీడియా సిటీ స్టార్ట్ చేశాం, మీరు సైబరాబాద్ స్టార్ట్ చేశారని. వాళ్ళది ఆ రోజు దుబాయ్ మీడియా సిటీ, ఇక్కడ సైబర్ సిటీ మనం స్టార్ట్ చేశాం. అందుకే నేను నిన్న దావోస్ నుంచి చెప్పాను, 95 ఐటీ, 2025 ఏఐ, అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్కు వినతి పత్రం ఇచ్చారు. PMAY 2.0లో చేరిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, దీనికి సంబంధించిన సమగ్ర డేటా సిద్ధంగా ఉన్నందున రాష్ట్రానికి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, చెన్నై, బెంగళూరులతో పోలిస్తే హైదరాబాద్లో మెట్రో కనెక్టివిటీ తక్కువగా ఉన్నందున మెట్రో ఫేజ్ 2 కింద 6 కారిడార్లు గుర్తించినట్లు ముఖ్యమంత్రి వివరించారు.
ఐటీ అధికారులు ఏవేవో ఊహించుకుని తమ సంస్థ ఇంటిపై తనిఖీలు నిర్వహించారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. చివరకు సంతృప్తి చెందుతూ క్లీన్ చిట్ ఇచ్చి వెళ్లారని తెలిపారు. తాను తమ కుటుంబం 5 ఏళ్లుగా కొత్తగా ఏ ఆస్తులు కొనలేదని, ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదని దిల్ రాజు 4 రోజులుగా జరిగిన ఐటీ తనిఖీలపై వివరణ ఇచ్చారు. తనతో పాటు ఇతర నిర్మాణ సంస్థలు, ఫైనాన్సర్పై ఐటీ సోదాలు జరిగినా తనను మాత్రమే హైలైట్ చేస్తూ వస్తున్నారన్న దిల్ రాజు ఐటీ అధికారులు ఎలాంటి డబ్బు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇంకా కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్. సో ఈ సెర్చ్లో విచిత్రం ఏంటంటే, నేను సెలబ్రిటీని కాబట్టి ఎన్నో సెర్చ్లు జరుగుతున్నా, సో నా న్యూసే మీకు క్యూరియాసిటీ ఉంది కాబట్టి, సో దానికి మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారో 4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ 4 రోజుల నుంచి ఏమి జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరినీ పిలవడం జరిగింది. లేకుంటే తెలిసింది తెలియని ఏదేదో న్యూస్లు వేసుకుంటూ 4 రోజుల నుంచి హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్ అనేది మాకు 2008లో ఒకసారి జరిగింది. అంటే దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ సెర్చ్ జరిగింది. మధ్యలో 3 times సర్వేస్ ఉన్నాయి. సర్వేస్ అంటే అకౌంట్ ఆఫ్ బుక్స్ అనేది చూస్తారు. సో ఈ సెర్చ్ అనేది ప్రాసెస్, వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్. అలాగే మా మీద కానీ అదర్ వేరే ప్రొడక్షన్ హౌజెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సెర్చెస్ అన్నీ ఉన్నాయి. పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీసు ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సెర్చ్లు జరిగాయి. సో మొదటి 3 రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సెర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్లో కన్క్లూడ్ చేస్తారు. సో మా హౌజెస్లో జరిగిందా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. సో క్యాష్ రూపంలో అది 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు. ఇది క్లీన్, ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేం లేవు. బిజినెస్ దాంట్లో ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకి అన్నీ డీటెయిల్గా కావాలి. డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, ప్రొడక్షన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి. సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది, ఎగ్జిబిషన్ సైడ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు. డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది. దిల్ రాజు గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని సెర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్. ఫర్దర్గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్నదాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు. అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇవేమున్నాయి లాస్ట్ 5 years అని అవన్నీ వాళ్ళు చేసుకొని కన్క్లూడ్ చేస్తారు. అమ్మకి 19th రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది. 19th అయిన తర్వాత ఇంట్లో వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు. సడన్గా కాఫ్ ఎక్కువ అవుతే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం. దానికి ఎవరో కొందరు హార్ట్ అటాక్ అని ఇంకేదో అయిందని రకరకాల న్యూస్లు క్యారీ చేస్తారు. షీఈ్ వెరీ ఫైన్. షీఈ్ 81 ఏజ్. 2 రోజులు హాస్పిటల్లో ఉండి. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతుంది విజయసాయిరెడ్డి ఆకస్మిక నిర్ణయం. ఇక వ్యవసాయం చేసుకుంటానని చెప్పడం సంచలనం రేపుతుంది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఆ తర్వాత జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండి వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు అస్త్ర సన్యాసం చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుతో తనకు విభేదాలు లేవనడం, పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందనడం, ముఖ్యంగా తను ప్రోత్సహించారంటూ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు చెప్పడం ఆసక్తి రేపుతుంది. మరోవైపు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరారు విజయసాయిరెడ్డి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే కౌంటర్ దాఖలకు సమయం కోరింది సిబిఐ. విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది సిబిఐ కోర్టు. సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకోవాలని నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది? మీరు కూడా బీజేపీలోకి వెళ్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అని చెప్పను. అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. 2011వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అప్పట్లో నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. ఆ రోజు పరిస్థితే ఈ రోజు కూడా. ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు, ఒక వ్యక్తికి మోసం చేయడు, నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు, వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తాను. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు ఇంతవరకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు. నన్ను అక్యూజ్డ్ నెంబర్ 2గా చేశారు. ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు. ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు, నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవీ రావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పండి, నేను చెప్పేది నేను నిజంగా విక్రాంత్ రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తా. నాకు కాకినాడ సీపోర్ట్ విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవ్వరూ చెప్పలేదు, నాకు తెలియదు. కేసు పెట్టిన తర్వాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే నాకు కాకినాడ సీపోర్ట్ అరబిందో వాళ్ళు అక్వైర్ చేశారు, 42% ఏదో అక్వైర్ చేశారు అన్నటువంటి విషయం తెలిసింది. ఎక్కడైనా కనపడితే ఎలా ఉన్నావు విక్రాంత్ అంటే ఎలా ఉన్నావు అన్నటువంటిదే కానీ విక్రాంత్ రెడ్డికి నాకన్నా ఎక్కువ పరిచయాలు ఉండేటటువంటి వ్యక్తి. నేను అతన్ని కేవీ రావుకి ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా ఉద్యోగం కోసమో ఎవరైనా వస్తే ఏదైనా ఇండస్ట్రియలిస్ట్కి ఫోన్ చేసి చెప్పమంటే చెప్తానే కానీ నాకు ఏ వ్యాపారాలు లేవు. నేను పూర్తిగా 24 గంటలు 365 రోజులు పార్టీ కోసంగా నేను పనిచేసే కానీ రాజకీయాల్లో ఉన్నానే కానీ నాకు ఎటువంటి వ్యాపారం లేదు, నేను దేంట్లోనూ భాగస్వామిని కాదు. ఈ కాకినాడ సీపోర్టు విషయంగా ఈ యొక్క రాజీనామాకు లింక్ చేసి ఎక్కడో అది జగన్ గారికి తగిలింది కాబట్టి విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కొన్ని ఛానల్స్ చెప్తా వస్తూ ఉన్నాయి. మా వియంకుడు నా క్లాస్మేట్ బీకాంలో, ఆ తర్వాత ఆయన వ్యాపార రంగంలోకి వెళ్ళిపోయాడు, నేను సిఏ చార్టెడ్ అకౌంటెంట్గా వెళ్ళిపోయాను. మళ్ళీ తిరిగి కలుసుకున్నది నా కూతుర్ని ఆయన కొడుక్కి సంబంధం చేసుకున్న తర్వాతనే. ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఆయన వ్యాపార లావాదేవీలు ఏది కూడా నాతో ఏ రోజు డిస్కస్ చేయరు. వాళ్ళకి ఎన్ని ఫార్మా యూనిట్స్ ఉన్నాయన్నటువంటి విషయం కూడా నాకు తెలియదు. ఎందుకంటే కుటుంబ వ్యవహారాలు సక్రమంగా ఉండాలి అని అంటే ఆర్థిక వ్యాపార లావాదేవీలు ఉండకూడదు అన్నటువంటి విషయం నేను బలంగా నమ్ముతా. రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను ఇంకా బలహీనుణ్ణి అవుతానే కానీ బలవంతుణ్ణి కాదు కదా. అలాంటప్పుడు కేసులు నాకు ఎందుకు మాఫీ చేస్తారు?
నన్ను ఎందుకు తప్పిస్తారు? ఏ పరిస్థితుల్లోనైతే నేను రాజకీయ జీవితం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అధికారులు లంచాలు తీసుకోవడంపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిపోయింది. ఒకప్పుడు కానిస్టేబుల్, ఎస్ఐ, ఏసీపీ లంచాలు తీసుకోవాలంటే భయం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లంచాల దందా పెరిగింది. కరీంనగర్ జిల్లా పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ కు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతుంది. ఆ ఇన్స్పెక్టర్ ఓ కేసులో 3 లక్షల లంచం తీసుకున్నట్టు ఆడియోలో ఉంది. ఇన్స్పెక్టర్ బాత్రూమ్ లో డబ్బులు పెట్టినట్లు బాధితుడు చెబుతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలని బాధితుడు ఉన్నతాధికారులను వేడుకుంటున్నట్టు ఆడియోలో ఉందని రాజాసింగ్ తెలిపారు. లంచాలు అడ్డా తెలంగాణ. ఒకప్పుడు ఏదైనా ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఎస్ఐ కానీ, ఒక ఇన్స్పెక్టర్ కానీ, ఒక ఏసీపీ కానీ ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకోవాలంటే ఒక భయం ఉండేది. కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లంచాలు దందా పెరిగింది. ఇప్పుడు కరీంనగర్లో జమ్మికుంట పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఉన్న ఇన్స్పెక్టర్ గారు, ఆయన పేరు రవికుమార్, మొత్తం ఆయన ఒక వాయిస్ క్లిప్ వైరల్ అవుతున్నాయి. నాకు కూడా మీడియా పరంగానే తెలిసింది. 3 లక్షల రూపాయలు ఒక బాధితుడు ఆయన బాత్రూమ్ లో పెట్టిందంట. సీసీటీవీస్ చెక్ చేయండి, ఆయన ఒక కేసులో నాకు డబ్బులు అడిగిండు, నేను బాత్రూమ్ లో డబ్బులు పెట్టిన 3 లక్షలు, అది సీసీటీవీ చెక్ చేయండి అని కూడా ఆ బాధితుడు ఆయన చెప్తుండు. అది కాకుండా నా గోషామల్ నియోజకవర్గంలో షహినాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో సిఐఏ బాబు చౌహాన్ దాదాపు ఒక కేసు నుంచి నేను నీ పేరు తీసేస్తా, నువ్వు 1,50,000 రూపాయలు ఇవ్వాలి అని లంచం అడిగిండు. 50,000 రూపాయలకి ఆయన ఫిక్స్ అయింది. ఏసీపీ అధికారులు ఈ షహనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్ ని, ఆ బాబు చౌహాన్ ని అరెస్ట్ చేసినారు. ఇట్లా కాకుండా చాలా వరకు ఈ సంవత్సరంలో చాలా వరకు పోలీసులు లంచం తీసుకుంటా అరెస్ట్ అవుతున్నారు. నేను కమిషనర్ గారికి, అంటే సివి ఆనంద్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి వ్యక్తి, వాళ్ళు ఎంత స్టిక్ చేసిన తర్వాత కూడా అసలు ఈ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి ఆనంద్ గారు దృష్టి పెట్టాలని నేను సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా అసలు పోలీస్ అధికారులు వాళ్ళ చెంబర్లో కానీ, వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్ ఉంటుంది అక్కడ కూడా సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలని నేను మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి కోరుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఇల్లీగల్ గా కేసు పెట్టిన తర్వాత ఆ పేరు నేను తీసేస్తా, డబ్బులు అనేవాళ్ళు ఈ విధంగా ఇవాళ ఏసీపీ చేతికి వాళ్ళ అరెస్ట్ అవుతున్నారు. ఇంకా ఎంతమంది ఉండొచ్చు. ఒక వ్యక్తి క్రైమ్ లో లేదంటేనే ఆయన 50,000 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలని ఏసీపీకి ఫిర్యాదు చేస్తే ఒక ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయిండు. ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి క్రైమ్ చేసిండు, వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఆఫీసర్లు ఎంత డబ్బులు వసూలు చేయొచ్చు. అందుకోసం మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ మూవ్మెంట్ ఉంటుంది పోలీస్ స్టేషన్ లో అక్కడ సీసీటీవీస్ పెట్టాలని నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇట్లాంటి ఆఫీసర్లు అరెస్ట్ అవుతారు కదా లంచం తీసుకుంటా, అట్లాంటి ఆఫీసర్కి జస్ట్ సస్పెన్షన్ చేయకుండా టోటల్ గా పోలీసు జాబ్ నుంచి పీకేసేయాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక స్పెషల్ గా ఒక జియో తీసుకుని రావాలని నేను ముఖ్యమంత్రి. త్వరలోనే వైసీపీ షట్ డౌన్. గాల్లో తిరిగిన జగన్ చివరకు తన పార్టీని గాల్లో కలిపేసే పరిస్థితికి తెచ్చుకున్నాడని బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. జగన్ చేష్టలు ఏమాత్రం వైసీపీ నేతలకు నచ్చడం లేదని విజయసాయి రెడ్డితో పాటు మిగిలిన వైసీపీ ముఖ్య నేతలంతా ఆ పార్టీని వీడుతున్నారని జోస్యం చెప్పారు. అతి త్వరలో వైసీపీ పార్టీ మూత పడుతుందని, ఎన్డీఏ కూటమి మరింత బలోపేతం అవుతుందని భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద, వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద వైసీపీ నాయకులకి నమ్మకం సన్నగిలుతా ఉంది. 2024లో కేవలం 11 స్థానాలకే పరిమితమైనపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించడం జరిగింది. ఇప్పటికే
ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఆ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. నేడు విజయసాయిరెడ్డి కూడా ఈరోజు బయటికి రావడం జరిగింది. అయోధ్య రామిరెడ్డి గారితో పాటు ఇంకా చాలా మంది బయటకు వస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. రాబో రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం. నాయకుడంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి, ఆ పార్టీ నాయకుడికి అందుబాటులో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కేవలం తాడేపల్లి ప్యాలెస్ కు మాత్రమే పరిమితమైపోయాడు తప్ప ఆ పార్టీ క్యాడర్కి గాని నాయకులకు గాని అందుబాటులో లేకుండా గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. అందుకనే ప్రజలు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని గాల్లోనే త్రిశంకు స్వర్గంలోనే. భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు శాఖ ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో ర్యాలీ మరియు సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ 75 సంవత్సరాల రాజ్యాంగ ఘన చరిత్రను ప్రజలకు వివరిస్తూ రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదని, అది మన జీవితానికి దిశ అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ దేశానికి ఇచ్చిన గొప్ప కానుక అని పేర్కొనడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మరించుకుంటూ వారి ఆశయాలను విద్యార్థులకు, యువకులకు, ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించామని ఆయన తెలిపారు. అదేవిధంగా కిసాన్ మోర్చా కన్వీనర్ గాలి ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశాన్ని ముందడుగు వేయించారని ఆయన పేర్కొన్నారు. మరియు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం గూడూరు పట్టణ అధ్యక్షులు శివశంకర్, బీజేవైఎం నాయకులు ప్రణయ్, సుమన్ మరియు కార్తిక్, అదేవిధంగా విద్యార్థులు, విద్యార్థినులు, యువకులు, స్వర్ణాంధ్ర పార్టీ కళాశాల, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ కుమార్, భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి. మనకు తెలుసు జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఆ యొక్క దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో, బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు మనకు తెలుసు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం కాబట్టి దానికి సంబంధించినటువంటి విధానాన్ని, మన యొక్క రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాలతో, అదేవిధంగా జాతీయ జెండాలతో గూడూరు 2 టౌన్ పట్టణంలోని స్వర్ణాంధ్ర భారతి విద్యార్థుల పాఠశాల విద్యార్థులతో 2 టౌన్లో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తి నింపాలి, అందుకోసమే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మన యొక్క రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి గొప్పతనం ఏంటంటే భారతదేశానికి రాజ్యాంగం రచించారు. ఈ యొక్క రాజ్యాంగం ద్వారా ఈ యొక్క భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ, అదేవిధంగా రాజ్యాంగం అనే ఒక పుస్తకమే కాదు, ఒక శక్తిలాగా ఈరోజు ముందుకెళ్తూ ఈరోజు దేశాన్ని నడిపిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా అందులో గూడూరు పట్టణంలో విద్యార్థులతో నిర్వహిస్తూ పుర ప్రజలకు అందరికి కూడా రాజ్యాంగం గురించి, అమల్లోకి వచ్చిన రోజు గురించి తెలియజేస్తూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ హీరో నితిన్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు. ఫ్యామిలీతో తీసుకుంది వెళ్ళిపోయింది ఫ్యామిలీ. సార్ పంపించేసింది సార్. 1 సెకండ్ ఫోటో. స్వామి స్వామి కొంచెం సైడ్ వచ్చేసి ప్లీజ్ ప్లీజ్. ఓకే మమ్మల్ని ఫాలో అయిపోయింది సార్. చాలు వెనక్కి జరుపుకుంటున్నా. గేట్ వేసుకోండి. ఓకేనా?
సార్ వాయిస్ ఏమన్నా సార్ వాయిస్ వాయిస్ దర్శనం ఎలా జరిగిందని చెప్పండి అదే మైక్ పెట్టిన కొంచెం చెప్పండి సార్ వాయిస్ రాదు ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.